మా నాన్న రిటైర్మెంట్ ఫంక్షన్ అయినాక నెక్స్ట్ డే ఎస్పీ ఆఫీస్లో సన్మానం చేశారు. మా నాన్నకు ఒకటే కాదు, మా నాన్న పీరియడ్లో చేసిన ఇంకా ముగ్గురి ఆఫీసర్స్కి కూడా సన్మానం చేస్తున్నారు. అంటే వాళ్ళు కూడా రిటైర్డ్ అయ్యారనమాట. ఇక్కడ ఎదురుగా కూర్చొని స్పీచ్ ఇస్తున్నారు కదా, ఆయనే అడిషనల్ ఎస్పీ సార్. ఈ రిటైర్డ్ అయిన ఈ నలుగురు ఆఫీసర్స్ని వాళ్ళ లైఫ్ జర్నీ గురించి చెప్పమని చెప్పారు. ఇంకా స్పీచ్ అంతా అయిపోయిన తర్వాత ఒక్కొక్కరికి సన్మానం చేసుకుంటూ వచ్చారనమాట అడిషనల్ ఎస్పీ సార్. ఇంకా ఫైనల్గా మా మమ్మీ, మా డాడీకి అడిషనల్ ఎస్పీ సార్ స్పీచ్ ఇచ్చారు కదా, అందులో నాకు చాలా నచ్చిన మాటలు ఏంటంటే, ఇంతవరకు మీ జీవితాలని మీ పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం కష్టపడ్డారు. ఇంకా మీ హెల్త్ కాపాడుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్లో అందరికీ తెలిసిందే, టైంకి ఫుడ్ ఉండదు, టైంకి స్లీప్ ఉండదు. మిడ్ నైట్లో స్టేషన్ నుంచి కాల్ వస్తే పరిగెత్తాల్సిందే. ఏదన్నా ఇంపార్టెంట్ కేసు అయితే ఫుడ్ కూడా టైంకి కూడా తినకుండా ఒక కేసు మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. ఇంక ఇవన్నిటిని దాటుకొని మీరు రిటైర్డ్ అయ్యారు. ఇంకెప్పుడు మీ హెల్త్ గురించి కేర్ తీసుకోండి. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని చెప్పారు అడిషనల్ ఎస్పీ సార్. నిజమే కదా.